హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ విశాలాక్షి. ఈ రోజు నేను ఆశీర్వాద్ గోధుమ పిండితో బొబ్బట్ల రెసిపీ చెప్తానండి. మొన్న మనం మైదా పిండితో చేసుకున్నాం కదా, ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి అనమాట. ఈ గోధుమ పిండిలో కొంచెం బటర్ వేసుకొని అండ్ తగినంత వాటర్ వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం గీ తీసుకోండి. నేతి బొబ్బట్లే, ఇది స్టఫింగ్ పూర్ణాలు అనమాట. ఇప్పుడు అరిటాకు తీసుకొని దాని చుట్టూ కొంచెం నెయ్యి రాసేసుకొని అండ్ గోధుమ పిండి ముద్ద తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని లోపల స్టఫింగ్ చేసుకొని ఇలా ఒత్తేసుకోవడమేనండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి మనకి. చూడండి, అదిగోండి. ఇవి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. గోధుమ పిండితోనా అని అనుకుంటారు చాలామంది. లేదు, చాలా బాగుంటాయి. నేను చేశాను, ఇంట్లో వాళ్ళందరూ కూడా తిన్నారు. ఇలా గీ అప్లై చేసుకొని అటు ఇటు తిప్పేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూస్తున్నారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.